రాష్ట్ర దేవాదాయ శాఖలో బదిలీలపై టెన్షన్ నెలకొంది. ఎన్నో ఏళ్లుగా మాతృ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానచలనం కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అన్ని శాఖల్లో బదిలీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో సైతం బదిలీలపై టెన్షన్ వాతావరణం నెలకొంది. బదిలీలో భాగంగా ఉద్యోగులు ఈ నెల 27 వరకు అందరూ ట్రాన్స్ఫర్ అయి దేవాలయాలను ఎంచుకోవాలని ఆప్షన్ సైతం ఇచ్చింది. దాదాపు అందరూ కూడా ఇతర దేవాలయాలకు వెళ్లేందుకు ఆప్షన్స్ ఎంచుకున్నారు. అయితే వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ బదిలీలను నిలిపివేయాలని ప్రభుత్వ విప్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆగస్టు 5 వరకు బదిలీ ఆపాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇదిలా ఉండగా వచ్చే నెల 5 నుంచి రాజన్న ఆలయంలో శ్రావణ మాసం వేడుకలు ప్రారంభమవుతుండడం, ఇక్కడికి వచ్చే ఉద్యోగులకు అవగాహన లేకపోవడం కూడా సమస్యగా మారే అవకాశం ఉంది. అలాగే అర్చకులకు బదిలీ జరిగితే పూజ క్రతువులో ఆటంకం ఏర్పడుతుందన్న వాదంతో బదిలీలపై యాదగిరిగుట్ట అర్చకులు కోర్టును ఆశ్రయించడంతో వారి బదిలీలకు బ్రేక్ పడింది. सर्वकर्ता